హాయ్ అండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. పొద్దున్నే టిఫిన్ కోసం దోస ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత దోసలు వేయొచ్చినా కానీ ఫస్ట్, సెకండ్ దోసలు ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే ఉంటాయి. దోసల గురించి మాట్లాడుకుంటూ పోతుంటే దోసల్లో వెరైటీలు చాలా ఉన్నాయి కానీ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలంటే మంచి అనేది చెడు అనేది గ్రహించడం చాలా కష్టమవుతుంది. తల్లిదండ్రులు మనకి జాగ్రత్త చెప్తుంటే మన మీద ప్రేమతోని అట్లా జాగ్రత్తలు చెప్తున్నారా అని అనుకుంటాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనం అంటే నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు బంధువుల రూపంలో ఉన్నారా, ఫ్రెండ్స్ రూపంలో ఉన్నారా, ఇరుగు పొరుగు రూపంలో ఉన్నారా, బ్లడ్ రిలేషన్లో ఉన్నారా కూడా మనం తెలుసుకోలేం. మన ఫ్రెండ్స్ అయినా కానీ, మన రిలేటివ్స్ కానీ, ఎవరైనా సరే కానీ మన ఎమ్మటి వండుకుంటూ మనతో చెడుగా ప్రవర్తిస్తున్నారా, మనసులో ఇంకో ఆలోచన పెట్టుకొని మనతో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారో కూడా మనకు ఒక్కొక్క టైంలో అర్థం కాదు. కానీ వాళ్ళు అంత బాగా నటిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు అంటారు చూసారా, ఆ సామెత మన కోసమే పుట్టింది అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఆ టైంలోనే మన తల్లిదండ్రులు మనకు చెప్పిన జాగ్రత్తలు అప్పుడు గుర్తుకొస్తాయి మనకి. ఎవ్వరు మన గురించి మంచిగా ఆలోచించారు అనేది మాత్రమైతే అర్థమైంది. ఇది మీలో కూడా చాలామందికి జరిగే ఉంటుంది. మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ మన ఇంటికి వచ్చారంటే వాళ్ళు వచ్చిన కాంచి వెళ్ళే వరకు వాళ్ళని చాలా మర్యాదగా చూసుకుంటాం మనం. అనుకోకుండా వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు గుమ్మం బయట నుంచి మనల్ని ఎంతో వింత మనుషులు చూసినట్టుగా చూస్తూ ఉంటారు. సడన్గా షాక్ అయిపోయిన వాళ్ళలాగా వాళ్ళు ఎలా చూస్తారంటే మనం ఎవరో తెలియదు అన్నట్టుగా ఎగాదిగా చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారా, వీళ్ళతో నాకేం అవసరం అన్నట్టు చూస్తారు. వాళ్ళు చూసే చూపులకి అబ్బాయి ఇప్పుడు ఉండకూడదు, ఈ క్షణం వెళ్ళిపోతే బాగుండు అని మనకు అనిపిస్తుంది. అట్లా ఇలాంటివి నా విషయంలో చాలా జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళ బిహేవియర్ చూస్తే మా ఇంటోళ్ళే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా నాలో కలిగిస్తారు వాళ్ళు. ఇట్లాంటి మనుషులతో మనము ఉన్నామనుకో, వాళ్ళతోని మనం మంచేందో చెడేందో కూడా మనం గ్రహించలేము. వాళ్ళదే ప్రపంచం అన్నట్టుగా మనం ఉండిపోతాం. వామ్మో వీళ్ళ ప్రేమను చూస్తుంటే మనం వీళ్ళలాగా వీళ్ళకి ఏమీ చేయలేమా, వీళ్ళని మంచిగా చూసుకుంటున్నామా చూసుకోలేమా అన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. అందుకే మన ఇంటికి వచ్చిన కాంచి మొదలు పెడితే వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయే వరకు మన మర్యాదలు ఆ విధంగా ఉంటాయి అన్నట్టు. ఇది నా ఒక్క విషయంలో జరిగిందని మాట్లాడుతున్నాను. చూసే ప్రతి ఒక్క వాళ్ళ విషయాల్లో కూడా జరిగే ఉంటుంది. నాకు కమెంట్లో చెప్పండి, ఇలాగ ఎవరికైనా జరిగిందా, ఇట్లా నమ్మించి మనతో మంచిగా ఉండి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎవరో తెలియనట్టు ప్రవర్తించటము. నేనైతే అనుకుంటా ఖచ్చితంగా అందరిలో కొందరిలో జరిగే ఉంటుంది. ఎందుకంటే 100కి 90% ఇటువంటి పర్సన్సే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మనస్ఫూర్తిగా మనమంటే పలానా వాళ్ళను గుర్తించి మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ. నేను కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటుంటే కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. బాగా తెలిసిన వ్యక్తులు కూడా సిగ్నల్ దగ్గర ఎక్కడన్నా అవపడినప్పుడు వాళ్ళు పలకరించడానికి ఎందుకు ఫీల్ అవుతారా, వాళ్ళు మనకి సరిపడారని అనుకుంటారా, ఏంది వీడిని పలకరించేది ఏంది, వీళ్ళని పలకరించడం నాకు అవసరమా అన్నట్టు ఫీల్ అవుతారా. మళ్ళీ అదే మనుషులు మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళి వస్తే అసలు ఎంత ఆప్యాయతంగా ఎంత ప్రేమగా, అసలు వీళ్ళు మనల్ని అక్కడ చూడలేదు కావచ్చు, అందుకోసమే మనల్ని పలకరియలేదు కావచ్చు అని మనకు అనిపిస్తుంది అన్నట్టు. ఈ విషయాల గురించి ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొన్ని విషయాలు చెప్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి. ఇట్లా నేను చెప్పే విషయాలు మీలో ఈ వీడియో చూసేటోళ్ళకి కూడా చాలామందికి జరిగే ఉంటుంది. ఇట్లా జరిగిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చిన్నదో పెద్దదో ఏదో ఫంక్షన్ మన ఇళ్ళల్లో మనం చేసుకుంటాం. మనకి నచ్చిన వ్యక్తులు, కొంచెం దూరంగా ఉన్న వ్యక్తులు, మామూలు ముఖపరిచయం ఉన్న వ్యక్తులు కూడా మనం ఆ ఫంక్షన్కి పిలుస్తాం. ఇలాంటి వాళ్ళు ఈ ఫంక్షన్లో కూడా హడావుడి మామూలుగా ఉండదు. మన ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన కోసం వచ్చిన వ్యక్తులకి మర్యాద ఇచ్చి, ఇంపార్టెంట్ ఇచ్చి, వాళ్ళ ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోయే వరకు అందరినీ సమానంగా చూసుకుంటాం మనం. అదే వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు
ఆ ఫంక్షన్‌కి అందరికీ చెప్తారు గానీ, మనకి చెప్పడానికి సంకోచించుకుంటా ఏంటి ఇంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళు చెప్పుట్లల్లో వాళ్ళ ఇళ్ళకి మనం పోకూడదు, పోనవసరం లేదన్న ఫీలింగ్ గూడా తెప్పిస్తారు. ఇంకా ఫంక్షన్ ఇంకా 2 రోజులుందో, ఇంకా ఒక్కరోజు ముందో కాల్ చేయటమో, కార్డు వాళ్ళొచ్చి ఇవ్వటమో ఏదో సంథింగ్ మొత్తానికైతే చేస్తారు. మీకు ఇందాక చెప్పాను గదా! మన ఫంక్షన్‌కొచ్చినప్పుడు వాళ్ళకెవరన్నా వాళ్ళకి టాపిక్ కోసమో చెప్తారో, దేనికోసమో చెప్తారో మనకు తెలవదు గానీ, వీళ్ళు ఇలాంటోళ్ళు నాకు వాళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఇట్లా, ఇట్లా అని చెప్తారు. మళ్ళీ అదే మనుషుల్ని వాళ్ళ ఫంక్షన్‌కి పిలుచుకొని, వాళ్ళ ముందు మన వాళ్ళతోని మన ముందు ఎట్లా ప్రవర్తిస్తారంటే, అసలు మనం ఒక వేస్ట్ గాళ్ళం, అసలు నువ్వే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటదంటే, ఇగ చెప్పలేమన్నట్టు. ఇదే బతక నేర్చిన తెలివితేటలంటారు. కానీ ఈ తెలివితేటలు ఎన్ని రోజులో ఉపయోగపడదు. ఎందుకంటే వాళ్ళనేది చెడు మనుషులనేది అర్థమైపోతది. కానీ వాళ్ళు ప్రవర్తించిన విధంగా మనం ప్రవర్తించలేము. కానీ వాళ్ళు చెడు అనేది చెడు బుద్ధులనేది మన మీద చూపించినట్టు ఇంకొకళ్ళు చూపించుకుంటా వాళ్ళు పోతారు గానీ వాళ్ళకి ఎప్పటికి వాల్యూ లేని లైఫ్ అన్నట్టది. వాళ్ళని తప్పుబట్టి ఏం ప్రయోజనం? నమ్మేటోళ్ళుంటే మోసం చేసేటోళ్ళు కోకొల్లలన్నట్టుగా మనం నమ్మటమే మన తప్పు. మీరంటారు నమ్మటమే మీ తప్పు. నమ్మటం ఏంది? నమ్మితే ఎవరైనా ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు అని అంటారు. నమ్మితే ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారని మనం అనుకోవటం కన్నా, వాళ్ళు అంత బాగా యాక్టింగ్ చేశారని మనం ఎందుకు అనుకోకూడదు? పిల్లలకి చదువుతో పాటు మంచి చెడుని గ్రహించే తత్వం అనేది కూడా తల్లిదండ్రులుగా మనం నేర్పుకోవాలి. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? మన లైఫ్‌లో జరిగినయే మన పిల్లలకు ఉదాహరణ చెప్పాలి. ఏది సహాయానికి ఎవరు అర్హులా కాదనేది కూడా చూసి సహాయం చేసుకోవాలి. మాటైనా, మంచైనా ఏ విషయంలోనైనా. అంతే కదండీ! పిల్లలకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? చిన్న పిల్లలు వీళ్ళకేం చెప్పేది, టీవీలో కార్టూన్ చూస్తారు, అవి చూసుకుంటారు అని మనం అనుకోవద్దు. అప్పుడు రోజులు కాదు, పిల్లలు ఇప్పుడైతే చాలా షార్ప్‌గా ఉంటున్నారు. ముందు ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తోని మీ ముందుకొస్తాను. టాపిక్స్ అనేదేం కాదు, రియల్‌గా జరిగిన విషయాలే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొన్ని కూరలైతే నేను చాలా సింపుల్‌గా చేస్తాను. ఆ సింపుల్‌గా చేసే కూరలలో ఈ వంకాయ, టమాటా, ఆలుగడ్డ కర్రీ అనేది ఇది ఎట్లా వండినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ముందు వీడియోస్లలో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు ఎవరికొకరు ఖచ్చితంగా జరిగే ఉంటాయి. జరిగినోళ్ళు కమెంట్ చేయటం మర్చిపోకండి. చలికాలం పొయ్యి మీద దింపంగానే ప్లేట్లో వేసుకున్న ఎమ్మటే చల్లగవుతుంది. ఎండాకాలం ఎంత వేడన్నం ఫ్యాన్ వేసుకున్నా కానీ అది తొందరగా చల్లారదు. సింపుల్గా చేసిన కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉన్నది. ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.